హరే కృష్ణ అండి. ఈరోజు ఒక మంచి టాపిక్ తీసుకుందాం. అదేంటంటే మేల్ ఇన్ఫెర్టిలిటీ. మేల్ ఇన్ఫెర్టిలిటీ ఇస్ ద బిగ్గెస్ట్, ఇప్పుడు బాగా పెద్ద ప్రాబ్లం అనమాట. చాలా ఐటీ కారిడార్ అంటారు చూడండి, ఐటీ ఇండస్ట్రీ, ల్యాప్టాప్ ఎవరైతే వాడుతున్నారో, ముఖ్యంగా జీన్ ప్యాంట్స్ వేసేవాళ్ళు, లేకుంటే బైక్స్లలో అంటే స్పోర్ట్స్ బైక్స్ వాడేవాళ్ళు, ఇట్లా చాలామందిని చూస్తున్నాం కదా. వీళ్ళందరిలో చాలా రకాల ఇష్యూస్ ఉన్నాయి. ఒకటి, టెస్టిస్ సరిగా పనిచేయకపోవడం, పనిచేసినటువంటి టెస్టిస్ సరిగా ఈ యొక్క టెస్టోస్టెరాన్ను రిలీజ్ చేయకపోవడం, ఇట్లాంటి చాలా సమస్యలు మనం చూస్తూ ఉన్నాం. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఇన్ మేల్ క్యారెక్టర్స్, మేల్లో. సో ఈ మేల్స్కు మెయిన్ ప్రాబ్లం ఏంటంటే, ఒకటేమో లిబిడో, అంటే ఎలా చెప్పాలంటే వాళ్ళకు అసలు మూడ్ రాకపోవడం, అంటే శారీరకంగా కలవాలి అనేటువంటి సన్నద్ధత మెంటల్లీ అండ్ ఫిజికల్లీ తక్కువ కావడం. ఇది ప్రధానమైనటువంటి సమస్య. పక్కనే ఉంటారు, రోజు కలిసే ఉంటారు, కానీ సెక్సువల్గా కలవాలనేటువంటి థాట్ ప్రాసెస్ చాలా మందిలో లోపం జరుగుతూ ఉంది. ఇది ఒకటి అబ్జర్వ్ చేస్తున్నాం మనం. అంటే వాళ్ళు రోజుల తరబడి కలిసి ఉన్నా కూడా వాళ్ళకి ఆ మూడ్ రాకపోవడం. ఈ రీజన్ ఏంటంటే టెస్టోస్టెరాన్ లెవెల్స్ తగ్గిపోవడం. ఇది నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే, ఒకవేళ మూడ్ వచ్చినా కూడా చాలాసేపు ఆ మూడ్ను క్యారీ ఫార్వర్డ్ చేసుకోకపోవడం. ఇది ఇంకొక సమస్య. అంటే కంటిన్యూస్గా ఆ మూడ్ లేకపోవడం, అంటే ఒక అపోజిట్ క్యారెక్టర్స్, అపోజిట్ సెక్సువల్ క్యారెక్టర్ను, అంటే అపోజిట్లో ఉన్న వాళ్ళతోటి కంటిన్యూస్గా అదే మూడ్ను మనం కంటిన్యూ చేయలేదు. ఇది రెండో సమస్య. మూడవది, ఒకవేళ కంటిన్యూ చేసినా కూడా దాన్ని మెయింటెనెన్స్లోకి రాకపోవడం. ఇది మూడో సమస్య. ఇంకా నాలుగో సమస్య, అసలు ఈ యొక్క క్యారెక్టరే లేకపోవడం. ఇంకా ఐదో సమస్య ఏంటంటే, ఇక్కడ ఫిజికల్గా కలవాలని అనుకున్నప్పుడు ఆ ఎనర్జీ లెవెల్స్ లేకపోవడం. ఒకటి, సరైనటువంటి ఎక్సర్సైజ్ లేదు. పెల్విక్ ఫ్లోర్ మజిల్స్ అని ఉంటాయండి, ఆ పెల్విక్ ఫ్లోర్ మజిల్స్కు ఎక్సర్సైజ్ లేకపోవడము, మరి ఎజాక్యులేటరీ వ్యవస్థ సరిగా పనిచేయకపోవడము, టెస్టిస్ సరిగా పనిచేయకపోవడం వల్ల శుక్రము సరి అయిన మోతాదులో, అంటే మినిమము 3 to 5 ml తయారు కావాల్సింది డ్రాప్స్ లాగా కూడా తయారు కావట్లేదు. ఈ మధ్యలో నేను అబ్జర్వ్ చేస్తూ ఉన్నాను. అంటే జస్ట్ 2-3 చుక్కల వీర్యం కంటే ఎక్కువ ప్రొడ్యూస్ చేయలేకపోతున్నారు ఇప్పుడున్నటువంటి జనరేషన్స్. యాక్చువల్గా అది 3 నుంచి 5 ml ఇస్ ద మినిమం. ఇంకా చెప్పాలంటే 5 to 7 ml ఇస్ ద మ్యాక్సిమం మేము అబ్జర్వేషన్ ఉండే. కానీ ఇప్పుడు అది చాలా తగ్గిపోయి సెమెన్ క్వాంటిటీ తగ్గిపోయింది. ఇది చాలా మేజర్ ఇష్యూస్ అనమాట. రెండోది, ప్రాస్టేట్ గ్లాండ్ ఎండిపోవడం. ప్రాస్టేట్ గ్లాండ్ అని ఉంటుందండి, శుక్రకణాలు తయారైనాక ఆహారం ఇవ్వకపోవడం. శుక్రకణాలు ఎప్పుడైతే ఆహారం సరిగా లేదో, ప్రాస్టేట్ గ్లాండ్ సీక్రెషన్స్ లేకపోతే శుక్రకణాలు చాలాసేపు బతకవు అనమాట. డెడ్ ఫామ్ ఎక్కువైపోతుంది. అంటే ఇప్పుడు ఎవరికైనా ఎజాకులేషన్ అయింది, 80 మిలియన్లు ఉందనుకోండి, 79 మిలియన్లు చచ్చిపోనే ఉంటాయి, అంటే డెడ్ బాడీసే ఉంటాయి, కానీ కణాలు ఉంటాయి. కానీ 79 మిలియన్లు చచ్చినాయి, 1 మిలియన్ మాత్రమే బతుకున్నాయని ఇస్తారు. లాభం ఏంటి? సో ఇక్కడ మనకు ఇదొక సమస్య. దీంతో పాటు సెక్సువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ ఉన్నాయి. మీకు తెలుసు కదా, సెక్సువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్లో గనేరియా ఉంది, షాంక్రాయిడ్ ఉంది, సిఫిలిస్ ఉంది, మోనోకోకల్, ఇట్లా ఎన్నో రకాలైనటువంటి ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి. హెచ్పివి, హ్యూమన్ పాపిల్లోమా వైరస్, షాంక్రాయిడ్, ఇలా ఎన్నో రకాల మేల్కు సంబంధించినటువంటి సెక్సువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ ఉన్నాయి. ఇది కాకుండా ఇంకా సమస్యలు ఏంటంటే, శుక్ర కణాలలో ఎంథూజియాజం లేకపోవడం. అంటే పర్ఫెక్ట్గా ఈదుతూ పరిగెత్తాల్సినటువంటి దాకా స్లగ్గిష్గా పోతా ఉంటుంటా అనేటువంటి మూడు ఆ శుక్ర కణాలకు కూడా ఉండడం. ఇది కాక ఒకవేళ అవి పుట్టినాయి పాపం, కానీ అన్ని అవిటి అంటే దానికి తోక ఉండాలి, తోక పర్ఫెక్ట్గా ఉండాలి. అక్రోజోమ్ అంటే డ్రిల్లింగ్ చేయడానికి ఫ్రంట్ పార్ట్ ఉంటుంది శుక్రకణానికి, అది సరిగా లేకపోవడము, దాని యొక్క బాడీ అండ్ షేప్ సరిగా లేకపోవడము, తోకలన్నీ చీలిపోయి ఉండడం. సో అంగవైకల్యంతో కూడినటువంటి శుక్రకణాలు పుట్టడం, ఇది ఒకటి. మంచుకున్న శుక్రకణాలు సరిగా మెసలకపోవడం, అంటే పరిగెత్తకపోవడం. మూడవది, అసలు పరిగెత్తాలనుకున్నా కూడా వాటికి కావాల్సినటువంటి ఆహారం లేకపోవడం. ఇలా ఎన్నో రకాలైనటువంటి కారణాలకు ఏకైక మెడిసిన్ ఏంటంటే అశ్వగంధ. కాకపోతే అశ్వగంధ అదొక రూట్ అనమాట, ఒక వేరు వ్యవస్థ. ఆ వేరు ఎండించి పౌడర్ చేస్తారు. ఇది కొంచెం పంజెంట్గా, అంటే గుర్రం యొక్క లద్దె వాసన వస్తుంది కాబట్టి, లేదా గుర్రం దగ్గరికి పోతే ఎలాంటి వాసన వస్తుందో, ఆ గుర్రం లాంటి శక్తిని ఎలా ఇస్తుందో ఆ యొక్క అశ్వగంధ అని పేరు వచ్చిందనమాట. ఈ అశ్వగంధ ఇస్ ద వరల్డ్ ఫేమస్. ఇంకా చెప్పాలంటే భారతదేశంలో ఆయుర్వేదం పుట్టినప్పటి నుంచి రసాయనంగా, అంటే రసాయన చికిత్సలలో
వాజీకరణ చికిత్సలలో అద్భుతంగా వాడతారు అశ్వగంధ. సో ఇది అంటే ఉష్ణవీర్యంగా పనిచేస్తుంది. మధుర రసము, మధుర విపాకము, ఉష్ణవీర్యంగా అంటే చాలా పొటెన్సీ పెంచుతుంది అనమాట. పొటెన్సీ అంటే ఎనర్జీని పెంచుతుంది. వాట్ కైండ్ ఆఫ్ ఎనర్జీ? ఇవేందో ఫిజికల్ ఎనర్జీ అండ్ మెంటల్ ఎనర్జీ అండ్ సెక్సువల్ ఎనర్జీని పెంచుతుంది అశ్వగంధ. మీరు ఎవరైనా కూడా ఒక 30 years దాటిన వాళ్ళు క్రమక్రమంగా డైలీ హ్యాబిట్స్లో కూడా మనము జాగ్రత్తగా తీసుకోవచ్చు. కాకపోతే ఇది ఒక వైద్యుల పర్యవేక్షణలో తీసుకుంటే చాలా బెస్ట్. అయితే ఇది పౌడర్ ఫామ్లో దొరుకుతుంది. ఆ పౌడర్ని కాస్త లేహ్యంగా మారిస్తే అశ్వగంధ లేహ్యం ఆర్ అశ్వగంధాది లేహ్యం అంటే అన్ని కలుపుతారు కాబట్టి. లేహ్యం అనగానే నెయ్యి ఉంటుందండి, మరియు తేనె ఉంటుంది. చాలా తీయగా కమ్మగా మంచి వంటకం అనమాట. ఎవరికైనా వాసన నచ్చని వాళ్ళు అశ్వగంధాది లేహ్యం చాలా సూపర్గా పనిచేస్తుంది. అయితే అశ్వగంధం డైరెక్ట్గా కాకుండా అశ్వగంధం డైరెక్ట్గా వాడకూడదు, ఎందుకంటే అలా కొన్ని కెమికల్స్ మనకు మంచివి కావు. అశ్వగంధం తీసుకొని పాలల్లో వేసి ఉడకబెడతారు అనమాట. ఉడకబెట్టి ఎండబెడతారు. అప్పుడు చాలా అద్భుతంగా దాంట్లో టాక్సిన్స్ పోతే ఆ పాలను పారాయిస్తారు. సో ఈ అశ్వగంధ మూలిక అప్పుడు పనిచేస్తుంది మెడిసినల్గా. సో ఎవరికైతే లేహ్యం కావాలనుకోండి అశ్వగంధ లేహ్యం, కొందరికి లేహ్యం కూడా నచ్చలేదు అనుకోండి ఘృతం, అశ్వగంధ ఘృతం దొరుకుతుంది. ఘృతం అంటే నెయ్యి. అంటే అశ్వగంధను ఏం చేస్తారంటే బాగా పగలగొట్టి పౌడర్ చేసి డికాక్షన్ చేసి ఆ డికాక్షన్ నెయ్యిలో కలిపి బాగా కాగబెడతారు. డికాక్షన్లో ఉన్న నీళ్ళని వెళ్ళిపోయాక నెయ్యి మిగులుతుంది కదా, దాన్ని అశ్వగంధ ఘృతం అంటారు. సో ఇలా అశ్వగంధ అరిష్టం కూడా దొరుకుతుంది, అంటే టానిక్ లాగా. కొంతమందికి టానిక్ అంటే బాగా ఇష్టం ఉంటుంది, ఈజీగా పెనిట్రేట్ అవుతుంది. టానిక్లో ఒక స్పెషాలిటీ ఏంటంటే మీకు ఇష్టం ఉన్నా లేకుండా ఇమ్మీడియట్లీ పెనిట్రేషన్ అయిపోతుంది, సెకండ్లలోనే రక్తంలోకి వెళ్ళిపోతుంది అశ్వగంధ. సో అశ్వగంధ మానసిక సమస్యలకు, సిజోఫీనియా అండ్ అంటే బైపోలార్ డిజార్డర్స్, ఇంకా చెప్పాలంటే ఓసిడి అండ్ నిద్ర పట్టకపోవడము, సాడ్నెస్ అంటే బాగా డిప్రెషన్ పోయినటువంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళకు అద్భుతంగా పనిచేస్తుంది. ఇది ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా. ఇటు పొటెన్సీ అంటే శారీరకంగా దృఢత్వాన్ని ఇచ్చేటువంటిది ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా అశ్వగంధ లేహ్యం వాడవచ్చు. అయితే ఇంకా మేల్ ఇన్ఫెర్టిలిటీలో అద్భుతమైన చికిత్స ఏంటంటే ఇప్పుడు నేను చెప్పాను చూసారా, ఇంథ్యూజియాజం లేకపోవడం, అంటే శుక్రకణాలు స్లగ్గిష్గా ఉండి నేను వెళ్ళను అనేటువంటి వాటికి ఉత్సాహపరచడం, దానికి అనటమికల్గా డిఫెక్ట్స్ ఏమైనా ఉంటే అది తీర్చుతుంది. తర్వాత సంఖ్యాపరంగా చాలా అద్భుతంగా పనిచేస్తుంది అశ్వగంధ. కాబట్టి అందరం అశ్వగంధ ఆఫ్టర్ 50 తర్వాత నాకు పిల్లలతో సంబంధం లేదు, నేను ఆల్రెడీ పిల్లలు కనేసిన, నాకు ఇంకే పిల్లలు అక్కర్లేదు, నాకు అంటే ఈ యొక్క శారీరకంగా కలిసేటువంటి అవసరాలు కూడా లేను అటువంటి వాళ్ళు కూడా అశ్వగంధ వాడాలి. ఎందుకంటే శరీరాన్ని బిగుతుగా గట్టిగా స్ట్రాంగెస్ట్గా వాడచ్చు మనం అశ్వగంధ వాడిన తర్వాత. కాబట్టి అశ్వగంధ అంటేనే సెక్స్ కాదండి, అశ్వగంధ అంటేనే సెక్స్ మూలిక కాదు. మనము వీ హ్యావ్ టు మెయింటైన్ అవర్ ఫిజిక్స్ అనమాట. ఫిజిక్స్ బాడీని మెయింటైన్ చేయడానికి ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా అశ్వగంధ బాగా పనిచేస్తుంది. హరే